హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. నేనైతే ఒక కస్టమరు ఒకేసారి మనకు 4 బ్లౌజులు అనేటివి ఇచ్చారనమాట. సో చూడండి, శారీస్కి అయితే నేను ముందుగా ఈ కొంగు సైడ్ అలాగే స్టార్టింగ్ సైడ్ నేను నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ పీస్కి లైనింగ్ అయితే పట్టుకి వేరే బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట. మెత్తగా ఉంది, ఇదే కుట్టనని. ఇదైతే లైనింగ్ పీసు. సో నా ముందు వీడియోలో ఈ కొలత బ్లౌజు లైనింగ్ పీస్ 25.5 బ్లౌజ్ సైజ్ అనమాట. చూడండి, ఈ సైజ్ బ్లౌజ్ని అయితే నేను ముందు లైనింగ్ పీసు కట్ చేసి వీడియో అనేది పెట్టాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ముందుగా అయితే ఈ శారీ బ్లౌజ్ పీస్ని కట్ చేస్తున్నాను. చూడండి ఎంత క్రాస్గా వచ్చేసిందో బ్లౌజ్ పీసు. సో ఇలా క్రాస్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక చిన్న టిప్ అనేది ఉంటుంది. ముందుగా మనం ఒక చివరలో ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకొని మనకు మధ్యలో ఉన్న థ్రెడ్ని ఇలా లాగామంటే నిటారుగా వస్తుంది. సో క్రాస్గా ఉన్నప్పుడు ఎక్కడైతే క్రాస్గా ఉందో అక్కడ కట్ చేసుకోవద్దు, దానికంటే ముందు కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనం థ్రెడ్ అనేది ఒక దారం లాగామంటే అది నీట్గా పొడవుగా ఎక్కడి వరకు వెళ్తుందో అది స్ట్రెయిట్ అన్నమాట. సో చూడండి, ఇలా ఒక దారం లాగేస్తే మనకు అక్కడ గీత అనేది నీట్గా కనిపించేస్తుంది. ఆ గీత పైనే మనము కట్ చేస్తూ వెళ్తే స్ట్రెయిట్గా కట్ చేసినట్టు అనమాట. చూడండి, ఇప్పుడైతే ఒక బ్లౌజ్ కట్ చేశాను. దీనికి ఒక సైడు స్ట్రెయిట్గా కట్ చేశాను కదా, ఇంకొక పళ్ళు పాటు సైడు స్ట్రెయిట్గా లేదు. సో దీనికి ఫాల్ కుట్టాలి కాబట్టి చూడండి, మనకి ఇక్కడ పోగులు అనేటివి ఎంత క్రాస్గా ఉన్నాయి కనిపిస్తుంది కదా. సో ఇలా క్రాస్గా ఉన్న పోగుల్ని నీట్గా మనము ఇలా థ్రెడ్ అనేది లాగేస్తే స్ట్రెయిట్గా థ్రెడ్ అనేది వెళ్ళిపోతుంది. ఆ థ్రెడ్ ఎలా స్ట్రెయిట్గా వెళ్ళిందో దానిపై నుంచి మనం కట్ చేసామంటే మనకు స్ట్రెయిట్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా స్ట్రెయిట్గా కట్ చేస్తేనే మనకు పీకో ఓవర్లాక్ చేస్తాం కదా, అది కూడా నీట్గా పొడవుగా వస్తుందన్నమాట, క్రాస్గా కాకుండా. సో ఈ శారీని కూడా నేనైతే సేమ్ అలాగే థ్రెడ్ అనేది లాగేసుకుంటూ కట్ చేస్తాను. సో ఈ టిప్పు చాలామందికి యూజ్ అవుతుందనే నేను మీకు పెడుతున్నాను అనమాట. కొద్దిగా కట్ చేసి థ్రెడ్ అనేది లాగేస్తే ఆ దారం పైన మనము చూడండి ఇలా నీట్గా స్ట్రెయిట్గా ఎంత క్రాస్గా ఉంది చూడండి. పైన శారీ డిజైన్ అనేది బ్లౌజ్ పీస్లోకి వచ్చేసింది. సో మనం అక్కడ ఎక్కడైతే గీత ఉందో ఆ గీత మీద నుంచి కట్ చేసామంటే ఖచ్చితంగా క్రాస్గా వెళ్ళిపోతుందన్నమాట. చూడండి, రెండు శారీస్కి 2 సైడ్స్ కొంగు అనేది నీట్గా స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను. సో కొంగులు ఫాల్స్ కుట్టాలి కాబట్టి స్ట్రెయిట్గా ఉంటేనే మనకు శారీ అనేది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా థ్రెడ్ అనేది లాగేసుకుంటూ నీట్గా స్ట్రెయిట్గా కట్ చేసి ఎంత క్రాస్గా వెళ్ళింది చూడండి ఇలా. సో రెండు శారీస్కి ఇలా కట్ చేశాక ఇంకొక శారీ కూడా ఉంది చూడండి. ఈ శారీకి బ్లౌజ్ పీస్ లేదు. సో సైడ్లకు స్ట్రెయిట్గా కట్ చేసి కొంగులు అనేటివి కుట్టమని ఇచ్చారనమాట. సో ఈ టిప్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. చూడండి, మనం ఒక థ్రెడ్ లాగేస్తే ఆ లాగిన థ్రెడ్ అనేది ఇలా కుచ్చులుగా కనిపిస్తుంది, మధ్యలో మన గీత లాగా కూడా ఏర్పడిపోతుంది కనిపిస్తుంది. సో ఆ గీత పై నుంచి నేను కిందనైతే చిన్నగా స్టార్ట్ చేశాను, పైకి వెళ్ళేసరికంటే శారీ అనేది ఎంత క్రాస్గా ఉందనేది ఏర్పడుతుంది. చూసారా, మనకి ఇంత క్రాస్గా ఉంది. ఈ క్రాస్ని మనము శారీని పీకో చేస్తే మాత్రం క్రాస్గా వస్తుంది. సో ఇలా కట్ చేస్తే మాత్రం మనకు స్ట్రెయిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకో సైడ్ కూడా ఇలాగే కట్ చేస్తున్నాను. చూడండి, ఇంకో సైడు మరీ అంత క్రాస్ ఏం లేదనిపించింది. 2 సైడ్స్ కొంచెం క్రాస్గా ఉండడం వల్ల స్ట్రెయిట్గా అయితే కట్ చేస్తున్నాను. సో వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
చూడండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో 2 లైనింగ్ పీస్ బ్లౌజ్లని నేను ఒకదాని మీద ఒకటి పర్చేసుకొని పెట్టుకుంటున్నాను. ఫోల్డింగ్ ఉంది మన సైడు, ఆపోజిట్లో కోరాస్ ఉంటాయి కదా, ఆ కోరాస్ అన్నిటివి ఆపోజిట్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా అయితే నీట్గా కరెక్ట్గా పర్చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పర్చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకు చివరలో నీట్గా స్ట్రైట్గా లేదు కాబట్టి కొంచెం చివరిలో నీట్గా స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. క్రాస్గా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, కరెక్ట్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ దీనిపైన కరెక్ట్గా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను. కొంచెం కూడా ఎక్కువ తక్కువలు కట్ చేయొద్దు. ఇలా చూడండి, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కూడా 2 లైనింగ్ పీస్లు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కాబట్టి విడివిడిగా హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఒకేసారి కటింగ్ అయిపోయింది, కానీ హ్యాండ్స్ మాత్రం ఒక లైనింగ్ పీస్ ఎక్కువ ఉంది, ఒక లైనింగ్ పీస్ తక్కువ ఉండడం వల్ల దేని దానికి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను అన్నమాట. సో చూడండి, ఈ మిగిలిన దాంట్లో ఈ పర్పుల్ కలర్ది కొంచెం హైట్ ఎక్కువ ఉంది చూసారా. సో ఈ రెడ్ కలర్ ఏమో హైట్ చాలా తక్కువ ఉంది, దీనికైతే కిందికి అతుకులు అలాగా పెట్టాలి స్ట్రైట్గా. ముందైతే ఈ పర్పుల్ కలర్ది ఆల్రెడీ కట్ చేసుకున్న హ్యాండ్ పీస్ని దీనిపైన పెట్టేసి చూడండి, కరెక్ట్గా ఎంత ఉందో అంత నేనైతే కర్వ్ అనేది తింపాను. కొంచెం ఎక్కువ ఎందుకు తింపానంటే ఈ గ్రీన్ కలర్ హ్యాండ్ అనేది హైట్ అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ అయిందనమాట. సో కస్టమర్కి ఒక ½ ఇంచ్ కంటే తక్కువ కూడా కవర్ చేద్దామని మిగతాది కూడా సేమ్ ఇలా కట్ చేశాను. సో ఈ రెడ్లో మాత్రం నేను పైకి నీట్గా కట్ చేసుకొని కిందికి మనకు హ్యాండ్ కిందికి చూడండి ఇంత 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది అతుకు అనేది పడుతుంది. సో ఇక్కడ మిగిలిన క్లాత్లో ఇలా అయితే అతుకు అనేది వేయొచ్చని ఆలోచించి చూడండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది. దీన్ని అయితే పొడవుగా ఇలా కట్ చేసి విడివిడి చేస్తున్నాను. 2 హ్యాండ్స్కి కావాలి కాబట్టి ఇలా అయితే విడివిడిగా కట్ చేసి ఈ రెడ్ హ్యాండ్కి కింది సైడ్ అతుకు అనేది వచ్చే విధంగా సెట్ చేశాను. ఇప్పుడైతే షేప్ బెల్ట్ చూడండి, మనకు 2 ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి 4 ఒకేసారి కట్ చేద్దామని ఒకదాని మీద ఒకటి పెట్టేశాను. ఆల్రెడీ కట్ చేసిన షేప్ బెల్ట్ని దీని మీద పెట్టేసి చూడండి ఇలా అయితే కట్ చేస్తున్నాను. కరెక్ట్ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా, ఏవైతే బ్లౌజ్ పీస్లకు కట్ చేయాలనో చూడండి, ఇంకొక కలర్ అయితే షేప్ బెల్ట్ అతుకు అనేది పడుతుంది కాబట్టి ఇది కూడా ఇలా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ముందుగానే. ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ పీస్లను బ్లౌజ్ పీస్ పెట్టేసి లైనింగ్ పీస్ కట్ చేయబోతున్నాను. చూడండి, బ్లౌజ్ పీస్ అయితే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ముందే, దీన్ని అయితే మంచిగా ఫోల్డ్ చేసి కోరాస్ అనేటివి ఆపోజిట్ కాకుండా ఇలా ఉండే విధంగా చూసుకుంటున్నాను. సో అడ్డంగా పెడితే ఏంటంటే మనకి పొడుగా ఉన్న లైనింగ్స్ అనేటివి బార్డర్ అనేది పొడుగా వస్తుంది. సో అలా బాగుండదు కాబట్టి ఇలా పెట్టి కట్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ నేను నిన్న లైవ్ అనేది చేశాను, వెళ్ళి చూడండి. బ్యాక్ నెక్కి డిజైన్ అనేది పెట్టాను, ఆ డిజైన్ వీడియో కూడా నేను ఈరోజు మీకు చెప్తాను. సో మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి అతుకులు రాకుండా ఇలా అయితే ఫోల్డ్ చేసి
కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేశాను. సో దీనిపైన రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టాను, తీసేసాను. మళ్ళీ 2 సేమ్ మెజర్మెంట్స్ హ్యాండ్స్ కాబట్టి పర్వాలేదని అలా పెట్టి కొలిచాను అనమాట. సో దీంట్లో షేప్ బెల్ట్ అనేటివి ఇలా అయితే తీస్తున్నాను చూడండి. కరెక్ట్గా వచ్చేసాయి. మనకు షేప్ బెల్ట్ అనేటివి 4 కావాలి కదా. సో చూడండి, ఒక బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మిగిలిన క్లాత్ మనకు హుక్స్ పార్ట్, కాజా పార్ట్ దేనికన్నా ఉపయోగపడుతుంది. పడేసుకోవద్దు. బ్లౌజ్ కుట్టిన తర్వాతనే మనకు సరిపోయిందంటేనే అప్పుడు ఆ ముక్కలని మనం వేస్ట్గా తీసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఫస్ట్ కట్ చేసిన బ్లౌజ్ పీస్ అనమాట ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. సో చూడండి, ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసి చూపిస్తాను. సో ఎప్పుడైనా నేను బ్లౌజ్ కట్ చేశాక మొత్తాన్ని ఒక దగ్గరగా చుట్టి ఇలా అయితే పక్కన పెట్టుకుంటాను. తర్వాత ఈ రెడ్ కలర్ బ్లౌజు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డ్గా చేసి మడత పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ హ్యాండ్స్ అనేటివి దీంట్లో మడత పెట్టాను కదా. సో వాటిని తీసేసి కరెక్ట్ లైనింగ్ పీస్ దానికి పెట్టేసి మళ్ళీ చుట్టేసాను. సో ఇక్కడ షేప్ బెల్ట్లు కూడా తీసేసాను అనమాట. సో ఒకే మెజర్మెంట్స్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ పీసు రెడ్, పర్పుల్ అలా సేమ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది. చూడండి, ఈ బ్లౌజ్ పీస్ని ఇలా కోరాస్ అనేటివి ఆపోజిట్ కాకుండా ఇలా అయితే ఉంచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు దీనిపైన డిజైన్ ఉంది కదా, మామిడి పిందెలు అడ్డంగా పరుచుకొని మనం కట్ చేసామంటే ఆ మామిడి పిందెలు అడ్డంగా వస్తాయి. సో కస్టమర్ ఖచ్చితంగా అడుగుతారు మనకు. అలా కాకుండా చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు డిజైన్ ఉందా లేదా, ఆ డిజైన్ ఇలా వస్తుంది, ఏమన్నా షేప్ అవుట్ పైకి కిందికి అయితే మనకే పేరు అనమాట. సో మనం కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి, 1కి 2, 3 సార్లు. సో మనకు ఫ్రంట్ పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవచ్చు. దీనిపైన డిజైన్ ఇలా వచ్చినా అది కొంగు అనేది అడ్డం ఉంటుంది కాబట్టి ఎవరు అడగరు అనమాట. బ్యాక్ పార్ట్ బయటకు ఉంటుంది కాబట్టి. చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అనేటివి నేను ఇలా పెట్టి కట్ చేసుకోవచ్చు. కానీ మనకు ఆ మామిడి పిందెలు అనేటివి చూడండి రివర్స్గా ఉంటున్నాయి. సో ఇలా పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కూడా నీట్గా వచ్చేసాయి. సో చాలా ఈజీగా మొత్తం ఒక 3 బ్లౌజులు అయితే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో కామెంట్ చేయండి. టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఒకసారి ఇలా 3 బ్లౌజులు అనేవి కట్ చేశాను. ఇంకో బ్లౌజ్ కూడా తర్వాత చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.